భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 220 చెరువులకు నష్టం వాటిల్లింది. దాదాపు 98 చెరువులకు గండ్లు పడ్డాయి. 67 చెరువులకు బొంగలు పడి కట్టలు కొట్టుకుపోయాయి. తెలంగాణలో మొత్తం 46,000 చెరువులు ఉంటే ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో 35,000 చెరువులు ఉన్నాయి. ప్రాజెక్టు కెనాల్స్ కింద 55 కాలువలు నష్టం వాటిల్లిందని, ప్రాజెక్టుల కింద 32 కాలువలకు గండ్లు పడ్డాయని అధికారులు ప్రకటించారు. వీటన్నింటి మరమ్మతులకు సుమారు 20 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. శాశ్వత మరమ్మతుల కోసం 100 కోట్లు అవుతాయని అంచనా వేస్తున్నారు. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వర్షాలు వరదలతో చెరువులు కాలువలకు భారీ నష్టం జరిగినట్టు చెబుతున్నారు. డీటెయిల్స్ ఏంటి? అనిల్, మనకు 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి అటు కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, ఇటు గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులలో మొత్తం కూడా పూర్తి స్థాయిలో నిండుకుండలా మారాయి. మొత్తం ప్రాజెక్టుల నుంచి నీటిని కిందికి విడుదల చేస్తున్నటువంటి ఇట్లాంటి సమయంలో మరోవైపు భారీ వర్షాలు కూడా కురవడం, దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 45,000 చెరువుల్లో మొత్తం కూడా నిండాయి. ఇక మరోవైపు ఇరిగేషన్కు సంబంధించినటువంటి చెరువులు, ఇరిగేషన్ పర్యవేక్షణ ఉన్నటువంటి చెరువులు దాదాపుగా 35,000 వరకు ఉన్నాయి. ఈ చెరువులన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండిపోయాయి. మరికొన్ని చెరువులకు గండ్లు పడ్డాయి. తర్వాత మరికొన్ని చెరువులు కూడా మొత్తం కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. ఒకసారి మనము లెక్కలు కనుక చూస్తే ముఖ్యంగా ఈ భారీ వర్షాలు కురుస్తున్నటువంటి, అంటే ఇప్పుడు మహబూబాద్ జిల్లా ఏరియాలో మొత్తం ఇనుగుర్తిలో దాదాపుగా 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో అట్లాంటి ఎక్కువగా రెయిన్ ఎఫెక్టెడ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో చెరువులు డ్యామేజ్ ఎక్కువగా అయ్యాయి. అట్లనే ప్రాజెక్టులు కావచ్చు, ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి కెనాల్స్ కావచ్చు, కెనాల్కు కాలువలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయినటువంటి సిచ్యువేషన్ మనకు రాష్ట్రంలో కనిపిస్తుంది. ఈ మొత్తం అంటే వీటిని మరమ్మతులు చేయాలంటే దాదాపుగా 20 కోట్ల రూపాయల అవసరమని చెప్పి ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అంచనా వేసింది. ఇక శాశ్వత మరమ్మతులు చేపట్టాలంటే దాదాపుగా 100 కోట్ల రూపాయలు అవసరమైనటువంటి ఒక అంచనాతో ఇరిగేషన్ శాఖ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఒక నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ఇక ఒకసారి డ్యామేజీ ఎక్కువగా జరిగినటువంటి జిల్లాలు కావచ్చు, తర్వాత చెరువులు కనుక చూస్తే ఇందాక మనం చెప్పినట్టుగా మొత్తం 46,000 చెరువులు ఉన్నాయి. దీంట్లో ఒక 35,000 చెరువుల వరకు ఇరిగేషన్ శాఖ పర్యవేక్షణలో ఉంటాయి. అందులో ఎక్కువగా దాదాపుగా 98 చెరువులకు గండ్లు పడ్డటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా అంటే కట్టలు డ్యామేజ్ అయ్యి తర్వాత గండ్లు పడి చెరువులో ఉన్నటువంటి నీళ్ళంతా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో అంటే నాగార్జున సాగర్కు సంబంధించినటువంటి ఎడమ కాలువకు సంబంధించినటువంటి కొన్ని కాలువల్లో కూడా డ్యామేజ్ అయింది. సో మొత్తానికి ఇది ప్రభుత్వానికి నష్టంగా చెప్పవచ్చు. మరోవైపు రైతాంగానికి కూడా తీవ్ర నష్టం చేకూర్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక దీంతో 98 చెరువులు ఈ మైనర్ ట్యాంక్స్ అనమాట, ఈ ఇరిగేషన్ దానికి సంబంధించి చెరువులన్నీ కూడా దాదాపుగా 98 చెరువులకు గండిపడ్డాయి. అట్లనే మరొక 67 చెరువులకు మొత్తం ఈ కాలువలు కొట్టకపోవడం, అలుగులు కొట్టుకుపోవడం కానీ, లేదంటే కట్టకున్నటువంటి మట్టి కూడా మొత్తం కొట్టుకుపోవడం కానీ, ఇట్లాంటి డ్యామేజీ దాదాపుగా 67 చెరువులకు జరిగింది. సో ఇక మరోవైపు ప్రాజెక్టులకు అట్లనే కెనాల్స్కు సంబంధించినటువంటి విషయానికి వస్తే 32 కాలువలు పూర్తి స్థాయిలో కాలువలకు గండ్లు పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక వైపు డ్యామేజ్ అయిన చెరువులు, డ్యామేజ్ అయినటువంటి కాలువలు 23 వరకు ఉన్నాయి. మొత్తంగా 220 చెరువులు కావచ్చు, కాలువలు కావచ్చు, ఇవి పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయినాయి. వీటన్నిటికీ రిపేర్లకైతే సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. కొన్ని చెరువులకైతే గండ్లు పూడ్చారు, ఇంకా కొన్ని చెరువులకు పూడ్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వర్షం కొన్ని ఏరియాలలో ఇంకా కొంది ముసురు కూడా పెడుతుంది కాబట్టి కొంత ఆటంకం అవుతుంది అంటున్నారు. సో మొత్తానికి భారీ వర్షాలతోటి ఆయా ప్రాజెక్టులలో ఉన్నటువంటి నీరు కిందికి వదిలినప్పుడు కానీ, లేదంటే ఆయా జిల్లాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు తీవ్ర ఇబ్బంది అయితే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఈ మైనర్ ఇరిగేషన్కి సంబంధించి చాలా నష్టం అయితే జరిగింది. ఇక ఒకసారి మనం చూస్తే ఉమ్మడి వరంగల్కి సంబంధించి ఇందులో మహబూబాద్ ఉంది, అట్లనే జనగామ కావచ్చు, లేదంటే మిగతా జిల్లాలు కావచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపుగా 54 చెరువులకు సంబంధించి, అట్లనే కాలువలకు సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కాలువలకు సంబంధించి పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయ్యాయి. అట్లనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10 చెరువులు కావచ్చు, కాలువలు కావచ్చు, ఇవి కూడా డ్యామేజ్ అయినట్టుగా ఇరిగేషన్ శాఖ లెక్కలు చెప్తున్నాయి. ఇంకొక వైపు ఒక 23 చెరువుల వరకు, కాలువల వరకు మంచిర్యాల జిల్లా, అట్లనే సూర్యాపేటకు సంబంధించి దాదాపుగా సూర్యాపేట జిల్లాలో 20, అట్లనే ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో 28,
తర్వాత మిగతా కొన్ని జిల్లాల్లో కూడా అంటే ఒక 10-15 అట్లా కొన్ని ట్యాంకులు కూడా డ్యామేజ్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ముఖ్యంగా ములుగు ఉమ్మడి జిల్లాల్లో కూడా 36 ట్యాంకులు కూడా గండుపడ్డట్టు డ్యామేజ్ జరిగినట్టుగా ఇరిగేషన్ శాఖ లెక్కలైతే చెప్తున్నాయి. సో సమయం అయితే పట్టేటువంటి అవకాశం ఉంది. వీటి అన్నీ కూడా రీస్టోర్ చేయాలంటే మరింత సమయం పట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఇరిగేషన్ శాఖ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. 220 చెరువులు మొత్తం. ఇంకొక వైపు ఇందాక మనం చెప్పినట్టుగా 35,000 చెరువులలో దాదాపుగా 75% మేర పూర్తి స్థాయిలో చెరువులన్నీ కూడా నిండుకుండలా కనిపిస్తున్నాయని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు అన్ని ప్రాజెక్టులు కూడా కడెం కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు, సింగూరు ప్రాజెక్టు కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, మిడ్మానేర్ కావచ్చు, తర్వాత అటు నాగార్జున సాగర్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా మొత్తం కూడా ట్యాంక్ లెవెల్కు మించి మొత్తం కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉంది. సో ఇప్పటికే చాలా ప్రాజెక్టులలో వేల కొద్దీ క్యూసెక్లన్నీ కూడా వదులుతున్నారు కాబట్టి ట్యాంకులన్నీ కూడా ఫుల్ అయ్యాయి. సో ఇప్పుడు ఇరిగేషన్ శాఖ కూడా ఇంకా భవిష్యత్తులో అంటే రానున్నటువంటి రోజుల్లో ఒకవేళ వర్షాలు కురుస్తాయి, మరొక 3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి ట్యాంకులను డ్యామేజ్ కాకుండా కింది స్థాయిలో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించింది. అత్యవసరమైతే తూములు తీసి నీటిని వదిలిపెట్టాలి తప్ప ట్యాంకులు డ్యామేజ్ కాకుండా చూడాలి, చెరువులు డ్యామేజ్ కాకుండా చూడాలి, చెరువులకు గండ్లు పడకుండా చూడాలని చెప్పి ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి అట్లనే ఇరిగేషన్ శాఖ అధికారులందరూ కూడా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వము చర్యలు తీసుకుంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనిల్.